హాలోవిన్. ఇవాళ హాలోవిన్ రోజు. చుట్టుపక్కలంతా భయంకరమైన వాతావరణం ఉంటుంది. గట్టు ఇంకా చింకి బయట డెకరేషన్ చేస్తూ ఉంటారు. గట్టు చైర్ మీద నిలబడి ఉంటాడు. ఇంకా గట్టు తీసుకో, ఈ నకిలీ స్పైడర్ వెబ్ ని పైన తగిలించు. ఇంకా బ్లాక్ పేపర్ తో చేసిన ఈ నకిలీ స్పైడర్ ని కూడా అక్కడే తగిలించు. అప్పుడు భయంకరంగా అనిపిస్తాయి. నువ్వు సరిగ్గా చెప్పావు చింకి. ఈ డాల్కి బ్యాండేజ్ వేసి నకిలీగా చేసిన ఈ బొమ్మ చాలా మమ్మీలాగా ఉంది. దీన్ని మనం ఇక్కడే బయట పెడదాం. దీన్ని చూస్తే నాకు భయమేస్తుంది. ఆగు గట్టు, ఇదిగో ఈ రెడ్ పెయింట్ తో మమ్మీ కళ్ళని రెడ్ గా చెయ్యి. చూస్తే అది బ్లడ్ లా కనిపిస్తుంది. గ్రేట్ ఐడియా చింకి, ఇలా ఇవ్వు. అప్పుడే హఠాత్తుగా చింకీ వెనకకి ఎవరో తెల్ల బ్లాంకెట్ వేసుకుని భయంకరమైన కళ్లతో వచ్చి నిలబడతారు. అప్పుడే గట్టు కళ్ళకి రెడ్ పెయింట్ వేసి వెనక్కి తిరిగి చూసేసరికి, కాపాడండి చింకి, నీ వెనక చూడు. కాపాడండి, 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 ఎవరు? అప్పుడే దెబ్బలు తింటూ ఉన్న భూతం, అరే ఆగు ఆగు, అది నేనే. అది ఎవరో కాదు, అల్లరి పిల్లాడు మాంటీ. దెబ్బలు తింటూ ఉన్న మాంటీ తనపై కప్పుకున్న తెల్ల దుప్పటిని బయటికి తీస్తాడు. మోంటీ నువ్వా? అవును నేనే. చింకే, నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావు నువ్వు. మరి నువ్వు నన్ను భయపెట్టడానికి ఎందుకు వచ్చావు మోంటీ? గట్టు చింకి, వీటన్నిటికీ నేను తప్పకుండా పగ తీర్చుకొని తీరుతాను, కానీ స్వయంగా కాదు. మరి లేకపోతే ఎవరు నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి? నిజంగా దెయ్యాన్ని పంపిస్తావా ఏంటి మా పైకి? ఒకవేళ అలా అయితే మేము చాలా భయపడుతున్నాము. ఇక్కడ చూడు, మాకు నిజంగా చాలా భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నవ్వుకోండి, కానీ రాత్రి మాత్రం నేను చాలా భయంకరమైన దెయ్యాన్ని మీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు అర్థమవుతుంది మీకు. అలా చెప్పి మాంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చింకి, ఆ మాంటిని వదిలిపెట్టు. మన డెకరేషన్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే గట్టు. సాయంత్రం వరకు గట్టు చింకి ఇంటిని మొత్తం రెడీ చేస్తారు. భయంకరమైన స్పైడర్ నైట్స్, ఇంకా భయంకరంగా ఉండే స్పైడర్, పెద్ద పెద్ద నకిలీ చాకులు, ఇంకా దయ్యం, ఇంకా భూతం. గట్టు చింకి వాళ్ళ డాల్స్కి రెడీ చేస్తారు. వావ్, మనం అద్భుతంగా డెకరేషన్ చేసాం కదా చింకి. హా, సరిగ్గా చెప్పావు గట్టు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అరే ఓ గట్టు చింకి, ఇది నేనే. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. చూడండి, మీకోసం నేనేం తీసుకొచ్చాను. అప్పుడే కరెంటు వస్తుంది. నాన్న చేతిలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. గట్టు ఇంకా చింకి చాలా హ్యాపీగా నాన్న దగ్గర నుంచి ఆ బాక్స్ తీసుకుని తెరచి చూస్తారు. ఆ బాక్స్లో భయంకరమైన ఒక డాల్ ఉంటుంది. ఓ వావ్, ఈ డాల్ చాలా స్కేరీగా ఉంది. అచ్చం అనబెల్ డాల్లా ఉంది. అరే ఓ గట్టు చింకి, ఇది నిజంగానే అనబెల్ డాల్. దీంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నాన్న, ఇప్పుడు మేము పిల్లలం కాదు. మాపై ఆ ట్రిక్స్ ఇప్పుడు పని చేయవు. హా నాన్న. గట్టు ఇంకా చింకి నాన్న మాటలను పెద్దగా పట్టించుకోకుండా ఆ డాల్ని వాళ్ల గదిలోకి తీసుకెళ్తారు. చింకి, ఆ డాల్ నా చైర్ పైన పెట్టు. ఓకే గట్టు, పద మనం పడుకునే ముందు ఏదైనా హారర్ మూవీ చూద్దాము. ఆగు, ఇప్పుడే నేను ఆ డివిడీలో హర్రర్ మూవీ పెడతాను. లాస్ట్ సండే మనం తెచ్చాం కదా అది. గట్టు అతని రూంలోని డివిడీ ప్లేయర్లో హర్రర్ మూవీ పెడతాడు. ఆ తర్వాత గట్టు చింకి వాళ్ల బెడ్ మీద కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. గట్టు ఇంకా చింకి అరవడం చూసి త్వరగా అమ్మా నాన్న అక్కడికి వస్తారు. అరే అరే, ఏమైంది పిల్లలు? ఏమైంది? ఇప్పుడు 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 ఇప్పుడే ఆ డాల్ మమ్మల్ని చూసి నవ్వింది. గట్టు నిజం చెప్పాడు. ఏంటి? అలా ఎలా జరుగుతుంది పిల్లలు? ఇది ఒక బొమ్మ, ఇదెలా అరుస్తుంది? మీరు హర్రర్ మూవీ చూస్తున్నారు కదా, ఆ శబ్దాలు అందులో నుండి వచ్చుంటాయి. అరే, లేకపోతే ఏంటి? డాల్ ఎక్కడైనా ఎప్పుడైనా నవ్వుతుందా? కానీ చాలింక, ముందు ఆ మూవీ ఆపేసి డిన్నర్ వచ్చి చెయ్యండి. ఇలాగే చేస్తే మీరు భయపడుతూనే ఉంటారు. గట్టు ఇంకా చింకి అమ్మ చెప్పినట్టే బయటకు వెళ్లి డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసి లోపలికి వచ్చి చూసేసరికి, గట్టు, ఇది మాంటీ చేసిన అల్లరైతే కాదు కదా?
అతను నిజంగానే భూతాన్ని పంపించి ఉంటాడా? లేదు చింకి, అలా ఎలా జరుగుతుంది? వెళ్ళి ఆ డాల్ ముఖం పైన ఏదైనా కప్పుదాము. అప్పుడు దీని భయంకరమైన ముఖం మనకు కనిపించదు. ఓకే. గట్టు ఇంకా చింకి డాల్ మీద బట్ట కప్పి పడుకుంటారు. కాసేపటి తర్వాత గట్టుకి దాహం వేసి నిద్రలేస్తాడు. అప్పుడు అరే ఏమైంది గట్టు? గ్లాస్ ఎందుకు విసిరేసావు? చి- 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 చింకి, ఆ డాల్ చూడు, అది ఉన్న ప్లేస్లోనే లేచి నిలబడింది. ఏంటి? ఇది ఏంటి? ఇలా ఎలా జరుగుతుంది? కాపాడండి, కాపాడండి, అమ్మా నాన్న, డాల్లో దెయ్యం ఉంది, కాపాడండి, కాపాడండి. అమ్మ ఇంకా నాన్న గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. అందుకే వాళ్ళకి గట్టు చింకీల మాటలు వినపడ్డం లేదు. అమ్మా నాన్న ఎందుకు రావడం లేదు? పద చింకి, మనం త్వరగా బయటకు వెళ్దాము. గట్టు ఇంకా చింకి బెడ్ మీద నుండి కిందికి వస్తూ ఉంటే ఆడాల్ కూడా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఈ డాల్ అయితే మన దగ్గరికి వస్తుంది. అమ్మా నాన్న, త్వరగా రండి. మమ్మీ, డాడీ, మా రూమ్ లో దెయ్యం ఉంది. ఇప్పటికే అయితే గట్టు చింకీలు చాలా భయపడిపోతూ ఉంటారు. కాని వాళ్ళు భయంతో ఏడ్చేలోపే అమ్మా నాన్న నవ్వుతూ గదిలోకి వస్తారు. గట్టు చింకి, మీరే అన్నారు కదా మేం పెద్దవాళ్ళమయ్యాము, భయపడము అని. ఇప్పటికీ మీరు చిన్నపిల్లలే. ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న? దీని అర్థం ఏంటి నాన్న? అంటే దాని అర్థము ఇది రిమోట్ కంట్రోల్ కార్. ఆ రిమోట్ కంట్రోల్ కార్ చూసిన వెంటనే గట్టు చింకీలకు ఊపిరొచ్చినంత పనవుతుంది. ఓ నాన్న, మీరైతే మమ్మల్ని చాలా భయపెట్టించారు. నాన్న, నేను చాలా భయపడిపోయాను. తప్పుగా అనుకోకండి, హాలోవిన్ కదా, అలానే ఉంటుంది. ఈ ప్రకారంగా నాన్న గట్టు చింకీలను భయపెట్టడానికి హాలోవిన్ ప్లాన్ వేస్తాడు. ఇంకా అందులో సక్సెస్ కూడా అవుతాడు. గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.